ఫ్రెండ్స్, ఈరోజు మనం లీగల్ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ ఎ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇది కంపెనీల సబ్జెక్ట్ నుంచి. సో డెఫినేషన్ అండ్ అపాయింట్మెంట్. డైరెక్టర్ అంటే ఎవరు? డైరెక్టర్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది? సెక్షన్ 2 సబ్ సెక్షన్ 34 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రకారం డైరెక్టర్ ని ప్రతి కంపెనీ ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం కంపెనీలో ఉన్న ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం ఒక డైరెక్టర్ ని ఎలక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసరికి కంపెనీలో ఉన్న డైరెక్టర్ ఏజెంట్ గాను, ట్రస్టీ గాను, ఫిడ్యూషరీ డ్యూటీస్ ఉన్నాయి. ఏజెంట్ గా అంటే డైరెక్టర్ ఏజెంట్ గా బిహేవ్ చేయాలి కంపెనీకి సంబంధించినంత వరకు. అంటే వేరే కంపెనీస్ తో కాంట్రాక్ట్స్ లోకి వెళ్ళడానికి, లేదా వేరే ఇండివిజువల్స్ తో కాంట్రాక్ట్స్ తీసుకోవడానికి, కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వడానికి అండ్ మేక్ డెసిషన్స్. సో నిర్ణయాలు తీసుకునే పవర్ డైరెక్టర్ ఉంటుంది. కానీ అథారిటీ మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ప్రకారం డైరెక్టర్ తన బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అండ్ సెకండ్, ట్రస్టీ. సో డైరెక్టర్స్ ని మనం ఒక కంపెనీకి సంబంధించినంత వరకు ఆ కంపెనీ యొక్క ట్రస్టీలుగా భావించాలి. ట్రస్టీలు ఏం చేయాలి? కంపెనీ యొక్క అసెట్స్, కంపెనీ యొక్క ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ లెజిటిమేట్ పర్పసెస్ కి, న్యాయపరమైన పర్పసెస్ కి మాత్రమే ఉపయోగించాలి. పర్సనల్ గెయిన్ కోసం ఉపయోగించకూడదు. అండ్ థర్డ్, ఫిడ్యూషరీ డ్యూటీస్. ఫిడ్యూషరీ డ్యూటీస్ అంటే విశ్వాసపరమైన డ్యూటీస్ అన్నమాట, నమ్మకమైనవి. డ్యూటీ ఆఫ్ కేర్, డ్యూటీ ఆఫ్ లాయల్టీ, డ్యూటీ టు యాక్ట్ ఇన్ గుడ్ ఫెయిత్. ఇవన్నీ ఫిడ్యూషరీ డ్యూటీస్ కిందకు వస్తాయి. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడు కంపెనీ యొక్క ప్రయోజనాల కోసం, షేర్ హోల్డర్స్ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేయాలి. అవన్నీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ డైరెక్టర్. నెక్స్ట్, పవర్స్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది సెక్షన్ 179 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013 లో డిఫైన్ చేశారు. డైరెక్టర్ ఏం చేయగలుగుతారంటే, ఒక కంపెనీకి సంబంధించినంత వరకు షేర్ హోల్డర్స్ విషయంలో ప్రతి విషయాన్ని తన నిర్ణయించగలుగుతారు. అదేవిధంగా ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, బారోయింగ్ మనీ ఫ్రమ్ వేరే కంపెనీస్ నుంచి అప్పు తీసుకోవడం, అలాగే ఇన్వెస్ట్ చేయడం, తీసుకున్న మనీ అంతా షేర్ క్యాపిటల్ ని ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటి విషయాల్లో డైరెక్టర్స్ కి పవర్స్ ఉంటాయి. నెక్స్ట్, లయబిలిటీస్. డైరెక్టర్స్ కి ఎన్ని పవర్స్ ఉన్నా సరే డైరెక్టర్స్ కి బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతలు ఎలాంటివి అంటే, ఎవరైనా డైరెక్టర్ ఏదైనా బ్రీచ్ ఆఫ్ డ్యూటీ, తను చేయాల్సిన పనిని చేయకపోవడం కానీ, నెగ్లిజెన్స్, నిర్లక్ష్యంతో పనిచేయడం కానీ, ఫ్రాడ్, వేరే వాళ్ళని కానీ, తన కంపెనీలో షేర్ హోల్డర్స్ కానీ, కంపెనీని కానీ ఫ్రాడ్ చేసినప్పుడు తన సివిల్ కానీ క్రిమినల్ లయబిలిటీస్ కి బాధ్యత అవుతాడు. అంటే సివిల్ కేసు కానీ, క్రిమినల్ కేసు కానీ పెట్టొచ్చు. ఎటువంటి సందర్భాల్లో అతను చేసిన ఫ్రాడ్ పరిస్థితిని బట్టి. ఎగ్జాంపుల్, ఒక డైరెక్టర్ ఎంటర్స్ ఇంటూ ఏ కాంట్రాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద కంపెనీ. సో ఆథరైజేషన్ లేకుండా, అంటే ఎవరికి చెప్పకుండా డైరెక్టర్ వేరే కంపెనీ తోటి ఒక కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అయినప్పుడు ఏమైందంటే సమ్ లాసెస్ అనేది వచ్చింది ఆ కంపెనీకి. అలాంటి కేసెస్ లో ఈ డైరెక్టరే, ఆథరైజేషన్ లేదు కాబట్టి ఈ డైరెక్టరే ఆ లాసెస్ ని భరించాల్సి ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్ చేసింది అన్ఆథరైజ్డ్ యాక్ట్ కాబట్టి. ఇది డైరెక్టర్ పొజిషన్ ఆఫ్ డైరెక్టర్ ఇన్ కంపెనీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యాయ విద్య.